కూడా మనకు అప్పగించబడిన పని దేవుని యొక్క మందిరమును కొరకు కానీ, దేవుని యొక్క సహవాసములో కానీ, దేవునికి ప్రార్థించుటలో కానీ, దేవుని వాక్యము చదువుటలో కానీ, ఆత్మీయంగా ఎదుగుటలో కానీ, ఆత్మీయమైన మేలులు పొందుటకు ఏ పని నిమిత్తమైతే నీవు పిలువబడ్డావో, దేవుని పరలోక రాజ్యము కొరకు నీవు పిలువబడ్డావో, ఆ పరలోక రాజ్యము చేరే అంతవరకు కూడా నీవు నీ రక్షణను కొనసాగించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భయంకరమైన దినాలలో మనం ఉన్నాం. భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి. మన మీదకి వ్యతిరేకంగా అపవాది వాడు అనేక క్రియలు ప్రారంభించబోతున్నాడు. అనేకమైన శక్తులు మన మీదకి లేవబోతున్నాయి. సంఘము మీదకి భయంకరమైన శోధన రాబోతుంది, భయంకరమైన శ్రమ రాబోతుంది. ఈ శ్రమలో నువ్వు పరిగెట్టి పారిపోయేవాడిగా ఉండకూడదు, కానీ నిలబడి దేవుని రాజ్యము కొరకు స్థాపన చేసేవారిగా ఉండాలి. చపలు కూడా దేవుని నామాన్ని మహిమపడదాం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా 2000 సంవత్సరముల క్రితం తండ్రి అయిన దేవుడు తన కుమారుడికి అప్పగించబడిన పని నిమిత్తమై ఎంత అవమానపరిచినా, ఎంత దూషించినా, ఎవరు ఉమ్మివేసినా, అపహాస్యము చేసినా, వెనక నుండి తన్నింది ఒకరు, ముందు నుండి నవ్వింది ఒకరు. ఇందాక మనం పాడాం కదా, అలాంటి భయంకరమైన పరిస్థితులు వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు? తనకు అప్పగించబడిన పనిని ముగించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.